ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు బాధ్యత తీసుకున్న తర్వాత ఎన్నో వినూత్న మార్పులు తీసుకొచ్చారు ఆయన. ప్రభుత్వ పాఠశాలలు కానీ కాలేజీలు అన్నింటిలో కూడా ఈ సంవత్సరం మరి విద్యార్థులకు పరీక్షలకు వెళ్ళే ముందర 100 రోజుల ప్రోగ్రాం ఇచ్చినారు. ఆ ప్రోగ్రాం విపరీతంగా మరి విజయవంతమై ఇప్పుడు 10వ తరగతి పరీక్షల్లో ఎంతో మంచి ఉత్తమ ఫలితాలు వచ్చి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాల చదువుకునే విద్యార్థులకు దానిలో భాగంగా భీమవరం నియోజకవర్గంలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల్ని మేమందరం కూడా సత్కరించి రాబోయే రోజుల్లో వాళ్ళు ఎప్పుడైనా ఆర్థికంగా ఇబ్బంది ఉంటే కనుక ఆ ఇబ్బంది కూడా నేనైతే వ్యక్తిగతంగా నా ట్రస్ట్ అలా కేంద్రం పెట్టమంటూ ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరితో కలిపి వాళ్ళు సాయం చేస్తామని చెప్పేసి ఆ స్కూల్స్ యొక్క మాస్టర్లకు అలాగే విద్యాశాఖ అధికారులకు కూడా తెలియపరచడం జరిగింది. రాబోయే రోజుల్లో నారా లోకేష్ బాబు నాయకత్వంలో విద్యని దేశంలోనే ఉత్తమ విద్యగా ఈ ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్ళడం కోసం అలాగే ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా చక్కగా ఆధునీకరిస్తున్నారు. అలాగే వాళ్ళు చదువు చెప్పేందుకు డిఎస్సిని పెట్టి సుమారుగా 16,000 మంది టీచర్లని నియమితం కానీ అలాగే అన్ని కూడా మరి తల్లికి వందనం కార్యక్రమం చేయడం కానీ అన్ని కార్యక్రమాలు లోకేష్ బాబు గారు ఎంతో గొప్పగా చేస్తారు. విద్యాశాఖ మరి చేయడం అంటేనే చాలా ఖచ్చితమైన స్వామి లాంటిది. అటువంటి విద్యాశాఖని మరి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో చాలా ఉత్తమ పద్ధతి తీసుకొచ్చిన నారా లోకేష్ గారికి ధన్యవాదాలు ప్రభుత్వం తెలియజేస్తూ రాబోయే రోజుల్లో భీమవరం ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు వచ్చే ఆర్థిక అనుకున్న విద్యార్థులందరూ కూడా మేము అన్ని కూడా అన్ని రకాల సహకారం చేస్తామని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ వీరందరూ కూడా ఉత్తమ పద్ధతి తెచ్చినాం. విద్యార్థులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.